ప్రభునందు ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఈ ఉదయకాలం వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి దినము కూడా చక్కని వాగ్దానాలను మన కుటుంబాలకు ఇస్తూ ఆయన ఆదరిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. మరి దేవుడు ఈ ఉదయకాలం వేళలో కూడా మన కుటుంబాలను ప్రేమించి మనకిస్తున్న దేవుని మాటని మనం చదువుకుందాం. ఈ మాటలు మీరు వినడమే కాకుండా అనేకులకు ఈ మాటలను షేర్ చేయండి. దీని ద్వారాగా అనేకమైన కుటుంబాలు కట్టబడతాయి, అనేక మంది రక్షణ పొందే అవకాశం ఉన్నది కనుక అంత్యకాలంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడం ప్రతి ఒక్కరిపైన బాధ్యత ఉన్నది కనుక ఈ మాటలను అనేకులకు షేర్ చేయండి. దీని ద్వారాగా దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. దేవుడి ఉదయకాలం మేళలో ఇస్తున్న మాటను చదువుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము ఘనతయు జీవమును దాని వలన కలుగునని ఉదయకాల మేళలో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ప్రతిఫలం ఏమనగా ఐశ్వర్యము ఘనతయు జీవము కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ప్రియమైన దేవుని బిడ్డలారా మనకి ఘనత కలుగుతుందని, ఆ వినయముకు ప్రతిఫలము ఐశ్వర్యమని, ఘనతని, జీవమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఎటువంటి ఆర్థికమైన సంక్షోభంతో, ఎటువంటి భయంకరమైన పరిస్థితితో నువ్వు బాధపడ్డావో, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవుని దూతలు కాపుదలగా ఉంటారని, వారు నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను కాపాడుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలిగితే దేవుడు నీ జీవితంలో ఎనలేని కృపతో నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో ఐశ్వర్యమునిస్తాడు, ఘనతనిస్తాడు, 10 మందిలో నీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తాడు. పరలోక రాజ్యానికి జీవాన్ని నీకు ఇవ్వగలిగిన దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు 2020 సంవత్సరాల క్రితం మనిషి కుమారుడిగా దేవుడు మన కొరకు ఎందుకు వచ్చి ఉన్నాడు అంటే, ఆయన మనకి జీవమునిచ్చుట కొరకు, ఈ భూమి మీద ఘనతనిచ్చుట కొరకు, ఈ భూమి మీద నిన్ను గొప్ప చేయుట కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన రక్తం చేత కడగబడిన నీవు ఈ ఉదయకాల మేళలో ఈ మాటలు వింటూ ఉండగా, మరి ఎన్ని సంవత్సరాలుగా నువ్వు దేవుని విశ్వసించి ఉన్నావు కానీ, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు మందిరానికి వెళుతున్నావు కానీ, ఎంతగా నువ్వు వాక్యం చదువుచున్నావు కానీ, ఈ ఉదయకాల మేళలో దేవుడు చెబుతూ ఉన్నాడు, నా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఐశ్వర్యమునిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యము దేవుని సన్నిధిని విడవక, దేవుని మాట చొప్పున, దేవుని ఆలోచన చొప్పున, దేవుడు చెప్పిన త్రోవలో నువ్వు నడవగలగటమే దేవుని మాట వినడం, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం. చిన్నతనం నుంచి కూడా బైబుల్ గ్రంథంలో ఉన్న భక్తుల్ని గమనించినట్లయితే, ఆ యొక్క చిన్నతనం నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న దావీదుని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడో మీ అందరికీ తెలిసిన విషయమే. దేవుని యందు నిరీక్షణ కలిగి వెలివేయబడిన దావీదు, ఎన్నికలేని దావీదు, తృణీకరించబడిన దావీదుని దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఉన్నతమైన ఆ యొక్క అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చొండబెట్టి అనేకులకు రాజుగా నియమించాడు. అంతేకాకుండా దావీదు సంతతిని దేవుడు ఆశీర్వదించాడు, ఘనతనిచ్చాడు, గొప్ప చేశాడు, జీవముని కూడా కలగ చేశాడు. ఎందుకు ఈ మాటని ఉదయకాల మేళలో మీకు గుర్తు చేస్తున్నామంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న దావీదు చిన్నతనం నుంచి ఏ భక్తి కలిగి ఉన్నాడో, దావీదు వృద్ధాప్యమందు వారు కూడా అదే భక్తి కలిగి, అదే భయము కలిగి, అదే వినయము కలిగి దేవుని కార్యాలను పొందుకున్నాడు దావీదు. మరి నీ జీవితంలో కూడా కార్యాలు జరగటం లేదని బాధపడుతున్నావేమో, అద్భుతాలు జరగటం లేదని ఆలోచిస్తున్నావేమో, ఆ యొక్క చింతిస్తున్నావా, బాధపడుతున్నావు, కన్నీరు విడుస్తున్నావు. నీ దుఃఖమునకు ప్రతిగా దేవుడి రోజున నీకు ఐశ్వర్యముని ఇవ్వబోతున్నాడు, ఘనతని ఇవ్వబోతున్నాడు. కనుక ఈ ఉదయకాల మేళలో దేవుని యందు భయము కలిగి, విధేయత కలిగి, వినయము కలిగి, ప్రార్థనతో నువ్వు ప్రారంభించగలిగితే నీ దేవుడైన యెహోవా నీ పక్షమున నూతనమైన కార్యములు జరిగించును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన వాడని స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, యెహోవా యందు భయభక్తులు కలిగిట వినయముకు మూలము, దానికి వచ్చి ప్రతిఫలము అది ఐశ్వర్యము, ఘనత, జీవము అని చెప్పారు ప్రభువా. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల జీవితాల్లో నాయన నీ యందు భయము కలిగి నీవిచ్చు ఐశ్వర్యము పొందుకొనులాగా నీ బిడ్డలను గొప్పవారిని చేయమని ఉదయకాల మేళలో ప్రభా, ప్రతి కుటుంబం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎటువంటి పరిస్థితుల్లో ఈ మాటలు వింటూ ఉన్నారో ప్రభా, చదువుతున్న బిడ్డలు, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు, వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు, ఆ చేతి పనులు చేస్తున్న బిడ్డలు, కుటుంబాల్లో ఉంటున్న బిడ్డలకు తండ్రి మీ ఘనతను, కృపని, ఆశీర్వాదం నిండుగా కలగచేయండి. పెళ్లి రోజు, పుట్టును జరుపున ప్రతి కుటుంబ సభ్యులకు మీ దేవుని మీ ఆశీర్వాదాలు నిండుగా కలగచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ దేవుడు ఘనతను కలగజేయును గాక.